నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టులో తెలంగాణకు సంబంధించిన లాంచీని ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారు. నాగార్జున సాగర్ నుంచి తెలంగాణ టూరిజం తరపున ఫాల్గుని లాంచీ ఈ రోజు ఉదయం బయలుదేరింది. నాగార్జున కొండకి సుమారు 100 మంది పర్యాటకుల్ని తీసుకెళ్తుండగా లాంచీని అడ్డుకున్నారు ఏపీ అటవీ శాఖ అధికారులు. అటవీ శాఖ పర్మిషన్ లేదన్నారు. కొద్దిసేపు తెలంగాణ టూరిజం అధికారుల్ని ఆంధ్ర అటవీ శాఖ అధికారులకు మధ్య గొడవ జరిగింది. దీంతో పర్యాటకులు ఇబ్బందులు పడ్డారు. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టులో తెలంగాణకు సంబంధించిన లాంచీని ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారు. నాగార్జున సాగర్ నుంచి తెలంగాణ టూరిజం తరపున ఫాల్గుని లాంచీ ఈ రోజు ఉదయం బయలుదేరింది. నాగార్జున కొండకి సుమారు 100 మంది పర్యాటకుల్ని తీసుకువెళుతుండగా లాంచీని అడ్డుకున్నారు ఏపీ అటవీ శాఖ అధికారులు. అటవీ శాఖ పర్మిషన్ లేదన్నారు. కొద్దిసేపు తెలంగాణ టూరిజం అధికారులకు ఆంధ్ర అటవీ శాఖ అధికారులకు మధ్య గొడవ జరిగింది. దీంతో పర్యాటకులు ఇబ్బంది పడ్డారు. డీటెయిల్స్ శేఖర్ అడిగి తెలుసుకుందాం. శేఖర్, చెప్పండి, ఏపీ అధికారుల అబ్జెక్షన్ ఏంటి? ప్రస్తుతం పర్యాటకులు ఎక్కడున్నారు? గుడ్ ఈవినింగ్ రాజేందర్. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ టౌన్ పార్క్ నుండి అతనిగా ప్రారంభమైన పాల్గొని లాంచ్ ఆదిలోనే కొంత అడ్డంకి ఎదురైందని చెప్పుకోవచ్చు. మొదట అన్ని విధాలుగా పర్మిషన్ తీసుకున్న తర్వాత ఈ రోజు లాంఛనంగా తెలంగాణ లాంచ్ ని రన్ చేయాలని చెప్పేసి పర్యాటక శాఖ భావించింది. దానిలో భాగంగా ఈ రోజు ఉదయం లాంచ్ పాల్గొని లాంచ్ ఇక్కడ నాగార్జున కొండకు బయలుదేరిన తర్వాత ఏపీ కొంతమంది అటవీ శాఖ అధికారులు వచ్చి అటవీ శాఖకు సంబంధించిన పర్మిషన్ మీకు లేదు అని చెప్పేసి అడ్డుపడటంతో కొంత ఇటు తెలంగాణ టూరిజం వాళ్ళకి అటవీ శాఖ అధికారులకు కొద్దిసేపు వాగ్వాదం జరిగిందని చెప్పుకోవచ్చు. దాంతో వచ్చిన పర్యాటకులు కూడా కొంత ఇబ్బంది పడ్డారు. అయితే ఇప్పటికే తెలంగాణ టూరిజం నుంచి అటవీ శాఖ పర్మిషన్ కావాలని చెప్పేసి లెటర్ పెట్టామని చెప్పేసి తెలంగాణ టూరిజం అధికారులు చెప్పుకొస్తున్నారు. దానికి స్పందించకపోవడంతో ఈ రోజు తప్పని పరిస్థితుల్లో మనము పాల్గొని లాంచ్ ని ఈ రోజు నడపాల్సి వచ్చింది. ఇంకా దానిపై ఉన్నత స్థాయి అధికారులకు మాట్లాడతామని చెప్పినప్పటికీ కూడా అటవీ శాఖ అధికారులు దాన్ని ఒప్పుకోలేదు. నాగార్జున కొండకు సుమారు 100 మంది పర్యాటకులు ఈ రోజు వచ్చారు. వాళ్ళు మాత్రం ఇది అటు అటవీ శాఖ అధికారులు తెలంగాణ టూరిజం వల్ల ఇద్దరి మధ్య వాగ్వాదం మాత్రం కొంత ఇబ్బంది పెట్టిందని చెప్పొచ్చు రాజేందర్. గతంలో కూడా ఏదైతే ఈ తెలంగాణ టూరిజం స్టార్ట్ అయిందో అక్కడ లాంచ్ స్పేర్ పార్ట్స్ తీసుకొచ్చి అక్కడ ఏపీలో అనువైన స్థలం ఉందని చెప్పేసి అక్కడ లాంచ్ తయారీకి వచ్చినప్పుడు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఇక్కడ లాంచ్ తయారు చేయడానికి వీల్లేదని చెప్పేసి వాళ్ళు ఆబ్జెక్షన్ చెప్పడంతో తెలంగాణ లాంచ్ స్టేషన్ ఎక్కడైతే స్థలాన్ని పరిశీలించారో ఆ స్థలం వద్దనే లాంచ్ ని తయారు చేశారు. ఇప్పుడు తెలంగాణ నుంచి పాల్గొని లాంచ్ ఏదైతే స్టార్ట్ అయినాక మాత్రం దాన్ని అడ్డుకునే ప్రయత్నం మాత్రం చేస్తున్నారని చెప్పొచ్చు రాజేందర్. రైట్ శేఖర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.